పెన్మలూరు నియోజకవర్గం బుయ్యూరు మండలం బుయ్యూరు పట్టణ పరిధిలోని ఏగినపాడు టిడ్కో గృహ సముదాయంలో 3.48 కోట్ల రూపాయల హడ్కో నిధులతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఉయ్యూరు టిడ్కో గృహ సముదాయాల్లో మిగిలిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల జీవనంలో విద్యుత్ కీలక అవసరంగా మారిందని, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, స్తంభాల ఏర్పాట్లో అధికారులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సబ్స్టేషన్ వల్ల ఎటువంటి వికిరణ ప్రభావాలు ఉండవని, ప్రజలు అపోహలు నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈరోజు ఉయ్యూరు ఎగినపాడు టిడ్కో హౌసెస్ దగ్గర విద్యుత్ సబ్స్టేషన్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సబ్స్టేషను జెమినీ స్కూల్ దగ్గర ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరొకటి పెనమలూరు మండలంలో పెద్దపులిపాకలో వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఈ నెలలో ఓపెనింగ్ కూడా పెట్టుకోబోతా ఉంది. మళ్ళీ ఇక్కడ ఉయ్యూరు ఎగినపాడు టిడ్కో దగ్గర 3.5 కోట్ల రూపాయలతోటి సబ్స్టేషన్ నిర్మాణం ఈరోజు మొదటి అడుగు వేయటం జరిగింది. ఇంకా పోరంకిలో, కానూరులో కూడా 2 సబ్స్టేషన్లకి స్థలం అన్వేషణలో ఉన్నాం. దీంట్లో విశేషం ఏంటంటే, వింత ఏంటంటే, ప్రజలు ప్రతినిత్యం వాడేది సెల్ ఫోను, విద్యుత్. కానీ మాకు అబ్జెక్షన్స్ వచ్చేది ఎక్కువ. ఇంటి ముందు ఎలక్ట్రికల్ పోల్ ఉండకూడదు, ట్రాన్స్ఫార్మర్ ఉండకూడదు, సబ్స్టేషన్ ఉండకూడదు, సెల్ టవర్ ఉండకూడదు. ఇవి లేకుండా సెల్ ఫోన్ పద్దాకా పనిచేయాలి, విద్యుత్ నిరంతరాయంగా రావాలి. నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు ఈ 2 లేకపోతే మనిషి జీవించలేని పరిస్థితులకు వచ్చేసాం. ఏ ఒక్క క్షణం విద్యుత్ అంతరాయం వచ్చినా కానీ అటు విద్యుత్ సిబ్బందిని కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ నిందించే పరిస్థితికి ప్రజలందరూ కూడా ఉన్నారు. కానీ నేను మొన్న కానూరులో ఒక స్థలంలో సబ్స్టేషన్ పెడతామంటే అది విద్యుత్ కూడా రేడియేషన్ అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఏమాత్రం అవగాహన లేకుండా. విద్యుత్కి రేడియేషన్ అనేది ఎక్కడా కూడా ఉండదు. పూర్తిగా సెల్ ఫోన్ తోటి అన్ని టెక్నాలజీస్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి సమాచారం అందించే వరకు కూడా ప్రతి క్షణం సెల్ ఫోన్ మీద ఆధారపడి ఉన్నాం. సమాచారం సేకరణ కూడా ఆఖరికి. కాబట్టి దయవుంచి ప్రజలు నేను ఒకటే కోరుతా ఉన్నా, అభివృద్ధి జరగాలంటే విద్యుత్తు అలాగే సెల్ ఫోన్లు కూడా ఉండాలి. కానీ పిల్లలకి దూరంగా ఉండాలని మాత్రం చెప్పగలను. ఎందుకనంటే దానికి ఎడిట్ అయిపోతే చదువు ఆటంకం కలుగుతుంది కాబట్టి. కానీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. పెనమలూరు నియోజకవర్గంలో విపరీతంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎందుకు అనంటే అభివృద్ధి ఎక్కువగా జరుగుతూ ఉంది. విజయవాడ పట్టణంలో నుంచి పెనమలూరు నియోజకవర్గం కొంత రూరల్, కొంత అర్బన్ మిక్స్ అవడంతో ఇక్కడికి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. చుట్టుపక్కల రూరల్ ఏరియా ప్రాంతం నుంచి పెనమలూరు నియోజకవర్గానికి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది.